హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల గురించి తాజా సమాచారం, అలాగే ఓటాన్ అకౌంట్పై మార్గదర్శకాలకు జీవో జారీ. ఇక పెండింగ్ బిల్లులకు మోక్షం ఇప్పుడు అన్న వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక పాత బిల్లులకు మోక్షం అండి. ఎన్నికల వేళ బిల్లులపై వస్తున్న విమర్శనలు అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. గత ఏడాది ఆమోదం పొంది కూడా చెల్లింపులకు నోచుకొని గత ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించండి. అవన్నీ కూడా ఈ ఏడాది ముందుగానే చెల్లించేందుకు అయితే నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులను అయితే విడుదల చేసింది. 2024-25 ఆర్థిక అంటే ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటా బడ్జెట్లో అయితే తొలి 4 నెలలకు నిధుల వినియోగంపై శాసనసభ అనుమతులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ నిధులు ఎలా వినియోగించాలనే కోణంలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. ఇక పోయిన ఆర్థిక సంవత్సరం అయిన 2023-24లో వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండిపోయాయి. వీటి వల్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. నిధులు లేకపోవడంగానే కారణంగా కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నా కూడా కావాల్సిన వారికి మాత్రము వేల కోట్ల రూపాయలు లోపారికాయిగా చెల్లించినట్లయితే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో గ్రాడ్యుటీ, పెన్షన్, వైద్య బిల్లులు వంటి చెల్లింపులు లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర అసంతృప్తి నెలకొందని అయితే చెప్పుకోవాలి. ఇలా చెల్లింపులు జరగని బిల్లులు అనేకం. ఆర్థిక శాఖ అనుమతి పొందినప్పటికీ చెల్లింపులు మాత్రం జరగలేదు. ఇక మేజర్, మైనర్ పథకాల బిల్లులకు సంబంధించి శాఖాధిపతులే పర్యవేక్షించాలని, ఆ తర్వాత డీడీఓలకు సమర్పించాలని అయితే సూచించిందండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఓటాను అకౌంట్పై మార్గదర్శకాల జీవో అయితే జారీ చేయడం జరిగింది. బడ్జెట్లో కేటాయింపులను అనుసరించి ప్రత్యేక బీఆర్ఓ అవసరం లేకుండానే డైరెక్ట్ డెబిట్ కింద శాఖాధిపతులు నిధుల విడుదల చేయవచ్చు అని ఆర్థిక శాఖ పేర్కొందండి. రాష్ట్రంలో అమలు చేసే కేంద్ర పథకాలకు వచ్చే నిధులను జమ చేయాల్సిన రాష్ట్ర వాటా నిధులను నేరుగా ఆయా ఖాతాలకు జమ చేసుకోవచ్చు. అయితే ఈ పథకాల నిర్వహణలో భాగస్వాములైన ఉద్యోగులు, వేతన జీవులు ఇతర వ్యయాన్ని అయితే మాత్రం ట్రెజరీల ద్వారా మాత్రమే చెల్లింపులు చేయవలసి అయితే ఉంటుంది. అలాగే కేంద్ర పథకాలు, అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, ఆర్థిక సంఘం నిధులు వంటి వాటిల్లో అవలంబించవలసిన విధానాలపై మార్గదర్శకాల్లో స్పష్టమైన సూచనలు చేసింది. ఈ సూచనలన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు వర్తిస్తాయని అయితే తన ఉత్తర్వులలో ఆర్థిక శాఖ పేర్కొంది.